వెల్కమ్ టు లక్ష్మి ట్యుటోరియల్స్. పీఎం విశ్వకర్మ పథకం ప్రధానంగా ఎవరిని లక్ష్యంగా చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సాంప్రదాయ వృత్తుల వారు, కార్మికులు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా పొందే స్కిల్ ట్రైనింగ్ మాస పేమెంట్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 2000. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఎంత మొత్తం ఇవ్వబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 6000. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 5 లక్షలు. పీఎం స్వానిధి పథకం ప్రధానంగా ఎవరికి సహాయంగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. స్ట్రీట్ వెండర్లు. జల్ జీవన్ మిషన్ లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ప్రతి ఇంటికి నీటి కనెక్షన్. పీఎం గతిశక్తి పథకం ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. రవాణా మౌలిక సదుపాయాలు. వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ పథకాన్ని ఏ పేరుతో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. భారత్ బ్రాండ్. పీఎం ఈ విద్యా పథకం ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ విద్య. పీఎం మిత్ర పథకం ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. టెక్స్టైల్ పరిశ్రమ. పీఎం దక్ష్ పథకం ప్రధానంగా దేనికోసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి. పీఎం పోషణ్ పథకం పూర్వం ఏ పేరుతో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మిడ్ డే మీల్ స్కీమ్. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. రైతులకు డిజిటల్ ల్యాండ్ రికార్డులు. ఈ శ్రామ్ పోర్టల్ ద్వారా ఎవరికి సహాయం చేయడం లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. అసంఘటిత రంగం కార్మికులు. పీఎం ఉజ్వల యోజన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఉచిత ఎల్పిజి కనెక్షన్. సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అందించే సబ్సిడీ దేనిపై వర్తిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇంటి పైకప్పు సోలార్ ప్లాంట్లు. పీఎం వాణి పథకం ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఉచిత వైఫై అందించడం. పీఎంఏవైజీ గ్రామీణ పథకంలో గరిష్ట గృహ మంజూరు మొత్తం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 1.5 లక్షలు. పీఎం జన్మాన్ యోజన దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అభివృద్ధి కోసం. మిషన్ శక్తి పథకం ప్రధానంగా ఎవరిపై దృష్టి సారిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మహిళలు.
మేరీ మాతి మేరా దేశ్ కార్యక్రమం ఏ సందర్భంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 75 ఏళ్ల భారత స్వాతంత్ర అమృత మహోత్సవం. పిఎం శ్రీ స్కూళ్ళు ఏ లక్ష్యంతో ప్రారంభించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రభుత్వ పాఠశాలల నూతనీకరణ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 ప్రకారం స్కూల్ విద్యా నిర్మాణం ఎలా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5+3+3+4. పిఎం గతిశక్తి డిజిటల్ ప్లాట్ఫామ్ ఆధారంగా ఏ రంగాలు అనుసంధానమవుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మౌలిక వసతులు, రవాణా మరియు లాజిస్టిక్స్. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఎన్డిహెచ్ఎం లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరోగ్య సేవల డిజిటలైజేషన్. పిఎం కుసుమ్ పథకం ఏ రంగానికి సంబంధించి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయం, సోలార్ పంపులపై. నేషనల్ ఏఐ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ. స్టార్టప్ ఇండియా పథకం ప్రారంభమైన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2016. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ఎందుకోసం రూపొందించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోవిడ్ ఆర్ఫాన్ అయిన పిల్లలకు ఆర్థిక శిక్షణ సహాయం. ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఏ సంవత్సరం ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2019. 5,000 కోట్ల పిఆర్ఐపి పథకం ఏ రంగంలో ధారాళమైన పరిశోధన మరియు ఇన్నోవేషన్కి ప్రోత్సాహం ఇవ్వడానికి రూపొందించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఔషధాలు మరియు మెడ్టెక్ పరిశ్రమ. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.